న్యూస్ తిరుపతి ఆధ్యాత్మిక రాజధానిగానే కాకుండా ఇప్పుడు న్యాయ వ్యవస్థ పరంగా కూడా ఒక భారీ ముందడుగు వేస్తోంది. తిరుపతి రూరల్ పరిధిలోని దామినేడులో నిర్మించనున్న నూతన కోర్టు భవనాల సముదాయం ఆ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమని న్యాయవాదులు చెబుతున్నారు. తిరుపతి రూరల్లోని దామినేడులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త కోర్టు భవనాల నిర్మాణానికి భూమిని కేటాయించింది. మొత్తం 14.44 సెంట్ల భూమిని కోర్టు భవనాల నిర్మాణం కోసం కేటాయించింది. అయితే ఈ భూమిని కేటాయించడం ద్వారా తిరుపతి పరిసర ప్రాంతాలలో న్యాయ సేవలు మరింతగా సులభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 16 కోట్ల భవనాల సముదాయాన్ని నిర్మించడానికి 120 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి సూర్యకాంత్ పాల్గొంటున్నారు. మరి కాసేపట్లో ఈ భూమి పూజకు హాజరవుతారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ శనివారం తిరుపతిలో పర్యటించారు. కోర్టు భవనాల నిర్మాణ ఏర్పాట్లను పరిశీలించి ప్రాజెక్టు కార్యాచరణను సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. 16 కోర్టు భవనాల డిజైన్, భద్రతా సౌకర్యాలు, రవాణా సౌకర్యం, పార్కింగ్, అందుబాటు మార్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత స్థానిక న్యాయవాదులు, ప్రజలు కోర్టు భవనాల సముదాయాలకు సులభంగా చేరుకోవచ్చు. భవన నిర్మాణం సాంకేతికంగా ఆధునికంగా, పర్యావరణ అనుకూలంగా, భవిష్యత్తులో అభివృద్ధి అవకాశాల కోసం అనుగుణంగా ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. కోర్టు భవనాలలో ఆడిటోరియం, లాయర్ ఛాంబర్స్, కేస్ ఫైల్ రూమ్స్, సాంకేతికత ప్యానెల్స్ ఉండనున్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణానికి సంబంధించిన నిధులను క్రమంగా విడుదల చేస్తుంది. మొదటి దశలో భూసేకరణ, పునర్వ్యవస్థీకరణ, ప్రాజెక్టు ప్లానింగ్ పై దృష్టి పెట్టింది. భవన నిర్మాణం పూర్తయిన తర్వాత తిరుపతి, చిత్తూరు జిల్లాలో న్యాయ సేవల ప్రాముఖ్యత పెరగనుంది. ఇక దామినేడు ప్రాంతం ఈ కోర్టు సముదాయం రావడం వల్ల ఆ పరిసర ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. రవాణా సౌకర్యాలు మెరుగుపడడంతో పాటు న్యాయ సేవలు సామాన్యులకు మరింత చేరువవుతాయని న్యాయవాదులు తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇవాళ ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. మొదటిసారిగా తిరుమలకు విచ్చేసిన జస్టిస్ సూర్యకాంత్కు ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. సీజీఐకి సంప్రదాయబద్దంగా ఇస్తికాఫల్ స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం తర్వాత అర్చకులు శేషవస్త్రం కప్పి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
ఉదే